గుండులో కనపల్లె గుండులో తెల్ల తిరువన్నామలే యాగంటి అక్కడ నసరాబాద్ ఇక్కడ షూటింగ్ కూడా జరిగింది. లక్ష్మణస్వామి ఆంజనేయ స్వామి అందుకనే భావం ముఖ్యంగా చదవాలి. ఎట్లా భావం చదవాలి. నమస్తే ఇంకా వస్తూ ఉంటా రాముడు ఎప్పుడు కూడా రాముడు గారు వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమద్ వికనస మహాగురువే నమః. శ్రీమద్ ధాత్రిలక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. ఇవాళ రోజున ధాత్రి క్షేత్రంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవంలో భాగంగా 4వ రోజు స్వామివారు పట్టాభిరాముడుగా వసంత వల్లభరాయ స్వామివారు దర్శనమిస్తూ ఉన్నారు. రామ అంటేనే మనకు ఒక ధైర్యం, రామ అంటేనే ఒక బలం. అందుకనే మనం ఏమైనా చేయాలన్నా పెట్టాలన్నా శ్రీరామ జయం అని చెప్తాం. ఆ మాదిరిగానే రాముల వారు దేనికైనా ఉంది ఎరా అంటే స్వామివారు రాముల వారు విజయానికి ప్రతీక. అందుకనే శ్రీరాముల వారి యొక్క పట్టాభిషేకంలో స్వామివారు వసంత వల్లభరాయ స్వామివారు మనకు రంగురూపంగా దర్శనమిస్తున్నారు. విచేసినటువంటి భక్తజనాలు ఎల్లరూ స్వామివారి యొక్క పట్టాభిషేకం ఆ యొక్క రాముల వారి యొక్క దర్శనం గావించి మహోత్తరమైనటువంటి పుష్ప అలంకరణలో స్వామివారి దర్శనమిస్తూ ఉన్నారు. సీతా అమ్మవారు సమేతుడై ఇక్కడ లక్ష్మణ స్వామివారు హనుమంతుడు సమేతంగా వసంత వల్లభరాయ స్వామి వారికి దర్శనమిస్తూ ఉన్నారు. యావత్ ప్రజానికమంతా కూడా దర్శనం గావించి తీర్థప్రసాదాలన్నింటినీ స్వీకరించి స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా సవినయంగా కోరుచున్నాము. సర్వే జన సుఖినో భవంతు. సమస్త సన్మంగళాన్ని శుభభూయాత్. స్వస్తి.
మధ్యం పైన సుబ్బయ్యనా అందుకే పరదా తీసేదానికి సరే సరే కర్పూరం బావా కర్పూరము అగ్గి డబ్బా పెట్టాడు అది పెద్దపోతాడు కర్పూరము అగ్గి పెట్టి తడి ఉందా తడి ఉంది ఏంటి అది దేంట్లో పోయి నువ్వు తీసేది మాకు అర్థం కాదు వేరేది ఎట్లా వద్దు వద్దు எடுத்துப்பாங்க அதெல்லாம் நம்ம சொல்ல முடியாது. யார் யார் டேலண்டெல்லாம் எங்கே போகிறோமோ அப்போ பார்த்து சொல்லுவாங்க. இது கை தாமரம் எப்படி
spécifique là. Voilà. Il y a pour நம்ம அந்த மாதிரி தான் நம்ம நினைக்கிறது இங்கே நினைக்கிறது తీసేయండి డోర్ తీసేయండి తీసేనా వందే విష్ణు గోవయ మేము అట్లా చేసే పొరపాటు చేసుకున్నాం దేవుడు అనిపిస్తుంది శ్రీ సరస్వతి నమః శ్రీ బాలవల్లభ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయ నమః सर्वमङ्गलमङ्गलं सर्वक्लेशालं वन्दे स्मृतगामि ब्रह्मस्यं सर्वतर्कज्ञं भक्तकीर्तिवर्धनं भक्ताभीष्टपदं वन्दे स्मृतगामि तनोवतु शोषणं पापभक्तस्य विफलं ज्ञानतेजसा तापप्रशमनं वन्दे स्मृतगामि तनोवतु सर्वरोगप्रशमनं सर्वपीडानिवारणं विपदुद्धरणं वन्दे स्मृतगामि तनोवतु जन्मसंसारबन्धनं स्वरूपानन्ददायकं निःश्रेयसपदं वन्दे स्मृतगामि तनोवतु श्रेयलाभयशकामधातुर्गच्छस्थ स्वरूपेण स्वयं संभवन्ति च सन्तानादस्मिन् नमाम्यहम् विज्ञानसन्धातिर्बुद्धिशुद्धिप्रदायिनी अमृतत्वं प्रदाति च विद्यालक्ष्मीं नमाम्यहम् नित्यसौभाग्यसौशील्यां वरलक्ष्मीं ददाति या प्रसन्नां सैन्यसुलभाम् आदिलक्ष्मीं नमाम्यहम् सर्वशक्तिस्वरूपं मलयं सच्चिदानन्दं सद्गुरुं नमाम्यहम् दत्तं मलये मत्ता महिषपुरवास श्रीकालातिशमनदत्तं प्रतुलूरु ग्रामवास योगिराजवल्लभं बेङ्गलूरु नगरस्थित दत्तयोगिराजम् अनन्तपुरे स्थितं
महासागरपददत्तं विजयवाटविलसितं श्यामकमलोचनं मछलीपट्टणसंस्थितम् अत्रिवरदराजं जयलक्ष्मीपुरे संस्कारहीनशिवरूपं मद्रासुनगरसंवासम् आदिगुरुनामकं ऋषिकेशतीर्थराजं श्रीदिगम्बरदत्तले देवदेवावतारं भाग्यनगरस्थितं दत्तामदूतायामुत्तरपाके लीलाविश्वम्बरं सूरन्नगरे मद सच्चिदानन्दजन्मस्तरे दत्ताश्रीश्वरं पूर्वसमुद्रकुले శ్రీ గురుదత్త ఈరోజు కదిరి మరకత మహాలక్ష్మి దేవస్థానంలో అమ్మవారు వారాహీదేవిగా వేయించేసి ఉన్నారు. వారాహీదేవి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. వారాహి అమ్మవారు నవదుర్గలలో లలితాంబిక అమ్మవారి సైన్యాధ్యక్షురాలుగా ఉండటం జరుగుతుంది. మనకు శరన్నవరాత్రులు గురించి సప్తశతి అనేది బాగా చెప్పడం జరుగుతుంది. సప్తశతి పురాణంలో దేవి భాగవతంలో శరన్నవరాత్రుల గురించి విశిష్టంతా కూడా చెప్పబడి ఉంటుంది. అందులో అమ్మవారికి సైన్యాధ్యక్షురాలుగా వారాహిదేవి ఉండటం జరుగుతుంది. అటువంటి మాతను ఈరోజు ఇక్కడికి ఆవాహన చేసి మనం పూజించుకుంటా ఉన్నాము. ఆ మాతను వారాహిదేవిగా మనం ఇక్కడ ఆవాహన చేసి పూజ చేసుకోవడం వల్ల మన జీవితంలో ఎన్ని అడ్డంకులు అయితే వస్తాయో ఏ విషయాల పరంగా అయినా కావచ్చు, ఆ అడ్డంకులన్నీ అవంతటకవే తొలగిపోవడం జరుగుతుంది. తర్వాత అపారమైనటువంటి జ్ఞానం అనేది సిద్ధిస్తుంది. తర్వాత వాళ్ళకు కుండలిని శక్తి, ఎవరైనా దైవారాధన అనేది చేస్తా ఉంటే వాళ్ళకు కుండలిని శక్తి అనేది కూడా జాగృతం అవుతుంది. ముఖ్యంగా అమ్మవారు సైన్యాధ్యక్షురాలు కాబట్టి, సైన్యాధ్యక్షురాలుగా ఉంటుంది కాబట్టి జగన్మాతకు ఆ అమ్మను ఆరాధించినటువంటి వాళ్లకు శత్రు భయం అనేది ఎప్పటికీ ఉండదు. అమ్మవారి అనుగ్రహం చేత సర్వ శుభాలు జరుగుతాయి. అందు నిమిత్తము ఈ కదిరి పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అమ్మ దయ వలన ఎటువంటి శత్రువులు అంటే అశత్వర్గములు కూడా కావచ్చు, కామ క్రోధ లోభ మోహ మతమాత్సర్యములు అనేటువంటి అవి మనిషికి మొట్టమొదటి శత్రువు. అటువంటి శత్రుబాధలన్నీ కూడా తొలగిపోయేసి వాళ్ళు పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో ధర్మచింతనతో సంచరించి ఈ ఇహంలో ఏ విధంగా అయితే జీవుడు ఉండవలనో ఆ విధమైనటువంటి స్థితిని పొంది అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఈ విధంగా అమ్మవారిని మరకత మహాలక్ష్మి దేవస్థానంలో వరాహి మాతను ఆరాధన చేసి ఆ అమ్మవారికి సంబంధించినటువంటి పూజా కైంకర్యములన్నీ కూడా ఇప్పుడు మనము చేసుకుంటా ఉన్నాం. జై శ్రీరామ్, జై గురుదత్త, శ్రీ గురుదత్త. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులతో శరన్నవరాత్రి సెలబ్రేషన్స్ చాలా దివ్యంగా జరుగుతున్నాయి. స్వామీజీ చెప్పిన అనుసరించిన ఉద్దేశాలు బట్టే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు విశేషంగా మన ఆలయంలో వారాహి అమ్మవారిని ఆహ్వానించి ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఇంతవరకు జరిగిన దాంట్లో ఇది తొలిసారిగా వారాహి అమ్మవారిని స్వామీజీ వారు చెప్పిన ఆజ్ఞ ప్రకారం నిర్వహిస్తున్నాము. జయ గురుదత్త. ప్రతిదినం అమ్మవారికి నిష్టంగా అన్నార్చన, ద్రవ్యార్చన, అభిషేకము అన్నీ జరుగుతున్నాయి. సో భక్తాదులందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాల్సిందిగా కోరుతున్నాం. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం